ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. ముదమాయను హృదయ ప్రభు యేసు నిన్ను చేరగా. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమంలోను సందేశంలోను మీ ఆత్మీయ జీవితంలో ఉపయోగపడుతున్నారని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ఈ సన్నిధి మహిమ అను కార్యక్రమం ద్వారా మీ జీవితాలలో గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. దేవుని గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలను ధ్యానిద్దాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలుల దేవుడిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ప్రార్థన చూసుకుందాం. మహా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇది కొన్నైనా యబ్బేజు అనగానే వేదన పుత్రుడు. ఇతని తల్లి వేదనతో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులతో, శ్రమలతో ఇతను ప్రసవించింది కనుక ఇతనికి వేదన పుత్రుడు అని యబ్బేజు అను పేరు పెట్టింది. నాయనా, కొన్ని నిమిషములు మనం మరుగు చేసి మీరే మాట్లాడమని వినుచున్న ప్రియ బిడ్డలకు మీ ఆత్మశక్తిని దయచేసి వాక్యము ద్వారా అనేక మేలులు జరిగించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుకులాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి భక్తిని చూడగలుగుతూ ఉంటాడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటే దేవుడు వారిని దృష్టించుచూ ఉన్నట్లుగా లేఖనములు సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా,
ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సహనముతో ఓపికతో దేవుణ్ణి ఆశ్రయించటంలో, దేవుని కలిగి ఉండటంలో ఎన్ని శ్రమలైనా కానీ శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం, శ్రమలు ఉండాలి. అయితే శ్రమలను జయించేవారముగా, కష్టాలను భరించేవారముగా మనం ఉండగలిగితే దేవుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదం. యోబు జీవితంలో చూడండి, సాతాను ప్రయత్నం చేశాడు, సమస్తము పాడు చేశాడు. పిల్లల దగ్గర నుంచి, ఆస్తి దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి, వారి యొక్క మందలు పశువుల దగ్గర నుంచి పాడు చేసినప్పటికీ ఎంత నిరీక్షణగా ఉన్నాడో, ఎంత సహనముగా ఉన్నాడో, ఎంత ఓర్పుగా ఉన్నాడో. ఆ ఓర్పు ఎవరికైతే ఉంటుందో, ప్రేర అప్పులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, రోగము మనలను పీడించవచ్చు, బలహీనతలను మనను పీడించవచ్చు. కనుక నీవు దేవుని యందు యథార్థమైనటువంటి రీతిగా నీతి విషయంలో, అందుకే దైవజనుల్ని మర్చిపోలే. ప్రతిదినము క్రమము, మనోనిదానము, ఒప్పుదల, పాపపు ఒప్పుదల, తీర్మానము, సమర్పణ, అంశము కనిపెట్టుట. ఈ 7 మెట్లు ధ్యానములో కాకుండా చూపులోను, మాటలోను, ప్రవర్తనలోను దైవ లక్ష్యములు కలిగి ఎవరు జీవిస్తారో వారి జీవితంలో దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఎబ్బెసు కూడా ఇజ్రాయేలు దేవుడిని ఘనపరుస్తాడు. లేఖనములో మనం చూసినట్లయితే ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా, నీ సన్నిధి తోడుగా, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకము అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయనకు మనకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే, ఆ సన్నిధిలో నీవు గొప్ప మహిమకరముగా ఉంటుంటావు. మహిమ కోల్పోయిన వారముగా కాదు, మహిమ కలిగిన వారముగా అనేకమైనటువంటి విశాలమైనటువంటి స్థలాలను మనకు దేవుడిస్తాడు. అబేజు కూడా అలా ప్రార్థన చేసిన తరువాత, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని యొక్క ప్రార్థన, యథార్థమైన ప్రార్థన ఆలకించాడు. యథార్థమైనటువంటి భక్తి కలిగిన వాడు, దేవుని యందు శ్రద్ధాశక్తి కలిగిన వాడు, దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు. ప్రేరణ మనం గమనించినట్లయితే, అందుకే పూర్వం భక్తులు అన్నారు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ఏలియా ప్రార్థన చేశాడు. ప్రేర ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగవచ్చు. ఎన్ని గొప్ప కార్యములు చేసినటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో చేయాలి అంటే, మన జీవితంలో జరగాలి అంటే, మనము గొప్ప నీతి కలిగినటువంటి వారముగా ఉండాలి, యథార్థవంతులుగా మనం ఉండాలి. నీతిని కలిగిన ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం దేవుడు మనకు పంపిస్తూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదమును మనం కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులతో, ఆయన యందు నమ్రతతో కలిగి ఉండాలి. అబ్బేజు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ అతడు తన తల్లిని ఎన్ని కష్టాలు పెట్టాడో. ఈ మాట చూస్తుంటే ఏసావు యాకోబులు రెబెకా గర్భంలో దెబ్బలాడుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు చేపట్టుకున్నారు. ఆమె భరించలేక ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. సన్నిధిని మొరపెట్టింది, దేవా ఏమిటి నా స్థితి, ఏమిటి అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెతో
పెద్దవాడు చిన్నవానికి దాసుడు. అప్పుడు తెలుసుకుంది చిన్నవాడిని దీవించాడు అని, చిన్నవాడిని ఆశీర్వదించాడు అని. తండ్రి వృద్ధాప్యంలో అతడు ఆశీర్వదిస్తాను, దీవులిస్తాను, నాకు ఆహారము పెట్టమంటే ఏసావు అడవులకు వెళ్ళాడు మాంసము తీసుకురావటానికి. అది తల్లి తల్లి యాకోబును పిలిచి, నీవు పోయి మాంసం తీసుకుని రా, నీ తండ్రికి నేను ఆహారము వండి పెడతానని చెప్పినప్పుడు వెంటనే యాకోబు వెళ్ళి తీసుకుని వచ్చి తండ్రి ఆశీర్వాదం కొరకు భోజ్యం తీసుకుని వెళ్ళాడు. యాకోబు అనగానే మోసగాడు. ప్రేమ మనం గమనించినట్లయితే అనేక మోసగాళ్ళు దేవుని భక్తుల్లో కూడా ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కొరకనే యాకోబు మోసగాడు, కానీ మోసంతోనే ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ మోసమే తన జీవితాన్ని మార్చివేసింది. చాలామంది జీవితాలను మార్చివేయటానికి, మోసపూరితమైనటువంటి జీవితాలలో కలిగి ఉన్న వారి జీవితంలో కూడా దేవుడు మార్చి గొప్ప ప్రవక్తలుగా, నీతిమంతులుగా దీవించినటువంటి సందర్భాలు భక్తుల జీవితాలలో, అలాగే దేవుని నమ్ముకుని ఆశీర్వదించినటువంటి గొప్ప గొప్ప వారిలో మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే ఇతను సహోదరులందరికంటే గొప్పవాడుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సహోదరుని కంటే యాకోబు గొప్ప దీవించబడినటువంటి వ్యక్తి. ఆ దీవెనలే అతనకు లాబాను ఇంటిలో ఆశీర్వాదకరంగా జరిగింది. లాబాను ఇంటిలో ఆశీర్వాదం ఇవ్వటమే కాకుండా అతని ఇంటిలో 2 కుమార్తెలను కూడా వివాహం చేసుకుని ఇజ్రాయేలీయులకు సంతాన భాగ్యమును అనుగ్రహించినటువంటి ఆ సంతానంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అందులో 12 మంది సంతానములో 11 మంది మగ సంతానములో చిన్నవాడైనటువంటి యోసేపును దేవుడు తోడుగా ఉండి, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండి, దేవుణ్ణి ఆశ్రయించాడు కొరకు ఆ చిన్నతనము నుంచే గొప్ప ఆశీర్వాదం కలిగినటువంటిగా, దర్శన భాగమును ప్రత్యక్షత కలిగినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. యోసేపు ఊట యొద్ద ఫలించేడి కొమ్మగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫలించేడి కొమ్మ కనుక అతడు తండ్రి చాలా ఇష్టపడుతూ ఉండటంతో అతనికి ఒక విచిత్రమైనటువంటి అంగీని కుట్టించటంతో అన్నలందరూ సహించలేకపోయారు. ఈనాడు ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు అంటే తనకంటే పైవారు సహించలేకపోతూ ఉండటం మనం చూడగలుగుతున్నాం. లోకంలో ఎలాగ చూడగలుగుతాం? దేవునిలో కూడా చాలామంది ఎదుగుతూ ఉన్న వారిని చూసి ఈర్ష్య పొందటం అనేది దేవుని బిడ్డల్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ప్రియుడా, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక తన అన్నలందరూ ఎంత కోపగించుకున్నా, అన్నలందరూ ఎటువంటి పన్నాగములు పడినా, అన్నలందరూ కుట్రలు పన్నినా యోసేపు కలభావమును మరింత కోపగించుకున్నారు. తల్లిదండ్రులను కూడా దర్శనంలో చెప్పటం కూడా తండ్రి మనసులో ఉంచుకున్నాడు. ఇలాగుంటుండగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత యోసేపుకు తోడుగా ఉండటంతో ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇరుకులు పెట్టినా ప్రేమ మనం గమనించినట్లయితే తండ్రి అన్నలకు ఆహారం తీసుకువెళ్ళమన్నప్పుడు తీసుకువెళుతూ ఉండగా కలగనేవాడు మన యొద్దకు వస్తూ ఉన్నాడు. వారిని మన దగ్గరకు లేకుండా చేద్దాం. యథార్థవంతులు, నీతిమంతులను, దేవుడు కలిగి ఉన్న బిడ్డలను మన మధ్యలో లేకుండా చేయాలని అక్రమం చేసేవారు, పన్నాగములు పన్నేవారు చేస్తూ ఉండగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు అతనిని గొప్ప జనముగా చేయాలని అతనికి తోడుగా ఉన్నాడు.
అతని దగ్గరికి వచ్చినప్పుడు భోజనము తీసుకుని ఆ రాత్రంతా మన నీరు లేని గోతులో పడవేస్తారు. రాత్రంతా మాను అనలారా అని కేకలు వేస్తున్నటువంటి వాడే, విలపించినటువంటి వాడే. అన్నలందరూ హింసించారు, అన్నలందరూ మీద పడ్డారు, అన్నలందరూ యావగించుకున్నారు. అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతడు గొప్ప వర్ధిల్లాడు. ఎంత వర్ధిల్లాడు అంటే అతన్ని భక్తి అతని కాసి కాపాడింది, అతని యొక్క యథార్థత అతని కాసింది, అతని యొక్క నీతి అతను కాసినట్లుగా ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక పోతీఫరు ఇంటిలో శ్రమ వచ్చినప్పుడు తన యొక్క స్థితిని ఆ యజమానుడు అర్థం చేసుకొని నీకు నీ మీద నాకు నమ్మకం కలగటానికి ఒక క్లూ ఇవ్వనప్పుడు అనేక మంది అతని యొక్క భార్య వలన హింసించబడినటువంటి వాడు, కానీ తప్పుకు లోబడినటువంటి వాడు అయినప్పటికీ అతను క్లూ ఇవ్వటముతో, తన వృత్తాంతమును చెప్పటముతో, తన యథార్థమైన భక్తితో, తన యథార్థమైనటువంటి నీతి ప్రవర్తనతో అతను నమ్మి భార్య ఎన్ని చెప్పినప్పటికీ అతను చంపక జైలులో పెట్టించినటువంటి వృత్తాంతమును బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని నిరూపించాడు. అలాగే అనేకమైనటువంటి సందర్భాలలో అక్కడ జైలులో అధికారి అతని ప్రవర్తన బట్టి, అతని యొక్క మాటలను బట్టి అతని అధికారులుగా ఆ జైలులో ఉన్న వారందరి మీద అధికారులుగా నియమించాడు. అలాగే అక్కడ తప్పు చేసి అక్కడ పోతీఫరు దగ్గర, అలాగే ఫరో చక్రవర్తి దగ్గర ద్రాక్షారక్షం అందించినటువంటి 2 పానదాయకులు అధిపతులు ఆ జైలులో కూడా ఉన్నారు. వారికి కూడా ఒకానొక రోజున దర్శనములు కలగగా ఒకరికి ఒక ద్రాక్ష తీగ 3 తీగలుగా వచ్చి పూలు పూసి ఫలించి కాయలు పండ్లుగా అవటంతో వారు తర్కించుతూ ఉండగా వారికి అర్థం కాని సమస్యలు, కొన్ని దర్శనములు దేవుడు చూపించేవి మనకు అర్థం కావు. అటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఎవరు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నారో వారితో పంచుకోగలిగినటువంటి సమయమును మనం సంపాదించుకోగలిగితే ఆ దర్శన భావమును తెలిసినప్పుడు మనం ఎంతో సంతోషించగలుగుతూ ఉండుంటాం. వారికి ఆ జైలులోనే ఆ పానదాయకుల అధిపతికి వచ్చినటువంటి దర్శనమును చెప్పినప్పుడు అతడు 3 రోజులలో ఉద్యోగం అతనికి వచ్చింది. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు అక్కడ జరిగినప్పుడు, నెరవేరినప్పుడు ఈ ఇంటిలో నుంచి నన్ను తప్పించుమని, నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు ఆ పానదాయకుల అధిపతితో చెప్పాడు. అయితే అతడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఫరో చేతికి గిన్నె అందిస్తూ ఉన్నాడు, కానీ యోసేపు సంగతి మర్చిపోయాడు. ప్రేర ఎంత ఉపకారం చేసినా కానీ చాలామంది మర్చిపోతూ ఉంటుంటారు. కొన్ని ఇటువంటి లోకంలో జరిగినవి బైబిల్లో కూడా ఉన్నది కనుక అతడు మర్చిపోయాడు. దేవుడు మర్చేవాడు కాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రేర అనేక మంది అనేక సందర్భాలలో అనేక మంది లోకంలో జైలులోకి వెళ్ళినప్పుడు అనేక మంది ద్వారా విడుదల దేవుడు కలిగించిన సందర్భాలలో లోకంలో ఉన్న వారిని మనకు చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఫరోకి దర్శనము ద్వారా ఫరోకు వచ్చినటువంటి కలభావమును ఆ ఫరో దేశంలో ఎవరు గ్రహించలేకపోయినప్పుడు, ఆ ఫరో ఆస్థానంలో శాస్త్రులు కానీ పరిసరులు కానీ ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు ఉంటారని చెప్పినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వస్తుంది. అయ్యా, హెబ్రీయుడు జైల్లో ఉన్నాడు, నాకు ఒక దర్శనం వస్తే అది అవలీలిగా చెప్పాడు అని చెప్పినప్పుడు, అయితే
అతన్ని ఎన్ని ఏర్పాట్లైనా తీసుకుంటండి అని అతన్ని ఫరో చక్రవర్తి పంపించి ఐగుప్తు దేశానికి తీసుకురావడం లేఖనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే యోసేపు ఫరోకు వచ్చినటువంటి దర్శనమును వివరిస్తూ ఉన్నప్పుడు, ఆ కలభావమును చెప్పినప్పుడు అది అనేకమైనటువంటి ముందు జాగ్రత్తగా దేవుడు ఫరోకి బయలుపరిచినట్లుగా మనము లేఖనము చూడగలుగుతూ ఉంటాం. 7 సంవత్సరములు గొప్ప ఆశీర్వాదము, 7 సంవత్సరములు కరువు అని ఫరోకు దర్శనంలో చూపించినప్పుడు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని ఐగుప్తు దేశంలో ఉన్న శాస్త్రులను పరిశీలనను చూపించి ఇతను వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషులను మనము కనుగొనగలమా? అవును, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు కొద్దిమందే ఉండగారు, వారిని పోగొట్టుకోకుండా మన యొక్క స్థితిలో ఎవరైతే ఉంచుకోగలిగి ఉంటారో వారి యొక్క జీవితాలలో కానీ, సంస్థలో కానీ, దేశంలో కానీ, గ్రామంలో కానీ, పట్టణంలో కానీ వర్ధిల్లటం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆశీర్వదించబడటం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేరా, దేవుని తోడుగా ఉండి ఆశీర్వదించినటువంటి యోసేపు జీవితంలో ఐగుప్తు దేశంలో ఎటువంటి కరువు లేదు. అలాగే ఆశీర్వదించబడిన మనుషులు ఎవరైనా మన దగ్గరికి వస్తే ఎటువంటి ఆశీర్వాదము కలుగుతుందో, ఆశీర్వాదం కలిగిన యాకోబు లాబాను ఇంటికి వెళ్తే ఎటువంటి ఆశీర్వాదం కలిగిందో, అటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి మనుషులు మన యొద్దకు వస్తే, మన గృహాలకు వస్తే, మన గృహాలు ఎటువంటి ఆశీర్వాదము ఉంటుందో యోసేపును బట్టి, యాకోబును బట్టి మనము గమనించేవారముగా ఉంటుంటాం. అలాగే అనేకమైనటువంటి సంస్థల్లో కూడా దేవునితో సంబంధం కలిగి, ప్రత్యక్షత కలిగి, వారు దేవుని యొక్క సమాజ కూటంలో కానీ, దేవుని యొక్క యాత్పాతులో కానీ మనకు వస్తే వారి యొక్క సమాజంలో కానీ వారి యొక్క యాత్పాతులు అన్నీ ఆశీర్వదించబడతాయనటానికి యాకోబును బట్టి, యోసేపును బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ, అటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి దర్శనములు చూసినటువంటి ఫరో, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, నా దగ్గర ఉండు అని అతనికి వెంటనే ఒక ఉంగరం తీసి చేతికి పెట్టి, తన మెడలో ఉన్న గొలుసును తీసి అతని మెడలో వేసి, తనకున్నటువంటి రథమును ఇచ్చి, నేను కేవలము రాజునే, కానీ పరిపాలించేది నీవే అని ప్రజలందరికీ సమక్షంలో చెప్పి, ఈరోజే సమస్తమును నడిపించేవాడు, ఈ దర్శనం నెరవేరేంత వరకు ఈ పట్టణములో, ఈ దేశంలో, ఈ గ్రామములో దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు చెప్పిన పనిని ఆశీర్వదించబడేవాడే ఉన్నాడు కనుక అతడు 7 సంవత్సరములు మరి 7 సంవత్సరములు ఈ ఐగుప్తు దేశానికి రాజుగా అతడు ఉన్నంత వరకు వర్ధిల్లుతూ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గొప్ప కలిమిని బట్టి ఈనాడు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. అలాగే బైబిల్ మిషను వ్యవస్థాపకులైనటువంటి దేవదాస్ అయ్యగారి యొక్క స్థాపన ఆనాడు చిన్న మొక్కే ఈనాడు మహావృక్షమై ప్రబలుతూ ఉన్నది. అందులో ఉన్న నాయకులందరూ, అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి దాన్ని వృద్ధి చేయటంలో యోగ్యతను కలిగి, ప్రత్యక్షతలు కలిగి, అనేకమైనటువంటి రీతులుగా వారు నడిపిస్తున్న రీతిని బట్టి వర్ధిల్లటం అనేది చూడగలుగుతూ ఉన్నా. దేవుడు తోడుగా ఉంటేనే తప్ప అది, అందుకంటే నాకు అసాధ్యమనేది ఏదైనా ఉండునా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఐగుప్తు దేశంలో యోసేపు ఎంతకాలము ఉన్నాడు, అంతకాలము ఎటువంటి లోటు లేకుండా జీవించినట్లుగా
మనం చూడగలుగుతాం. అందుకే హెబ్బజు తన సహోదరులందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులతో ఆరాధించేవాడు. అతడు భయభక్తులతో ఇశ్రాయేలు దేవునిని ప్రార్థించటంలో నాకు కీడు రాకుండగా ఆయన ప్రార్థించాడు, కీడును చూడకుండగా. అందుకే యేసేపు మీదకి కీడు వచ్చినప్పటికీ కీడుకు దూరముగా పారిపోయినట్లుగా చూడగలుగుతున్నా. ఆ యొక్క నీతి విషయంలో, యథార్థమైన విషయంలో అతడు ఐగుప్తు దేశంలో అతడు గొప్ప ఆశీర్వాదముగా ఉంచటంలో గొప్ప శక్తిని దేవుడు ఆ దేశంలో దేవుడు అనుగ్రహించాడు. హెబెజు తన సహోదరుల కంటే ఎలాగైతే శ్రేష్టమైన వాడిగా ఉన్నాడో, అలాగే తన అందరి అన్నల కంటే చిన్నవాడైనటువంటి సహోదరులందరికంటే యేసేపు శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుడు అతను వర్ధిల్ల చేసి దీవించాడు. మీరు కూడా దేవుని యందు నమ్మకంతో, యథార్థంతో జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చూసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. హెబెజుకు తన సహోదరుల మీద ఎటువంటి యోగ్యత ఇచ్చావో నాయన, అటువంటి యోగ్యతను నైనా కీడు రాకుండా తన స్థలాలను విశాలపరిచి వృద్ధి చేసినటువంటి దేవుడవు, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడవు. అలాగే యాకోబు కుమారులలో శ్రేష్టమైనటువంటి మొక్క అయినటువంటి నైనా యేషేబును ఫలింపజేశావా. అటువంటి ఫలింపును విన్నటువంటి బిడ్డలందరూ కుటుంబాలలో ఆశీర్వదించి మహిమ పొందమని ఈ సన్నిధిలో గొప్ప మహిమను చూసేటట్లుగా నేను వినుచున్న నీ బిడ్డలకు అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.